ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారండి? రేపు గడవాలి అంటే భయం వేస్తుంది. ఎంతో ఒత్తిడి గుండా, వేదన గుండా వెళ్తున్నాను. ఎన్నో రాత్రులు నిద్ర లేకన్నా గడుపుతున్నాను. పిల్లలు చూస్తే నా మాట వినట్లేదు, భర్త చూస్తే నన్ను ప్రోత్సహించట్లేదు అని భయపడుతున్నారా? ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్పాలా? యేసు ప్రభు గెత్సెమనే తోటలో మనకంటే ఎక్కువ ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు ఆయన చెమట బిందువులు సైతము రక్తముగా మార్చబడ్డాయని బైబిల్ చెప్తుంది. మరి నెక్స్ట్ డే సిలువని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా జయించాడు అంటే ఆయన ఒకే ఒక మాట. ఆయన కోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన ఒంటరిగా ప్రార్థించడానికి ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఈరోజు మీకు కూడా ఆ ఒత్తిడి నుంచి, వేదన నుంచి విడుదల పొందాలి అంటే ఒంటరి ప్రార్థన అనుభవం ఉండాలి. అలాంటి ఎక్స్పీరియన్స్ మీ జీవితంలో మీరు కానీ కలిగి ఉంటే యూ కెన్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. ఆ పర్సనల్ ప్రేయర్ టైం మీకు కానీ కలిగి ఉంటే తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు. యేసు ప్రభు శిష్యులందరినీ కూడా వేరొక ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పి ఆయన ఒంటరిగా కొండ మీదకి వెళ్ళినట్లుగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాసిపెట్టుంది. శిష్యులందరూ వెళ్తున్నారు. సడన్గా ఆ దోణి మీదకి పెద్ద అలలు, చీకటిమయమైపోయింది. యేసు ప్రభు వారితో లేడు. వెంటనే యేసు ప్రభు తెలుసుకొని నీటి మీద నడిచి వస్తున్నప్పుడు అప్పుడు కూడా భయపడ్డారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వచ్చి భయపడకుడి, నేనే అని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా దేవుడు మీ జీవితంలోని ధైర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సో ఒంటరి ప్రార్థన అనుభవంలోకి వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ.